ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో శాంసన్ గడ్డుకాలం ఈ సీజన్లోనూ కొనసాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో శాంసన్ ఒక 4 కొట్టిన మరుసటి బంతికే తన వికెట్ ను సమర్పించుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అంటేనే ఓ పక్కా ప్లానింగ్. ఐపీఎల్ వేలంలో ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకునే సిఎస్కే ఐపీఎల్ 2026 కోసం సంజు శాంసన్ ను భారీ అంచనాలతో జట్టులోకి తెచ్చుకుంది. రుతురాజ్ గైక్వాడ్ కు తోడుగా టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్ ఉంటే బ్యాటింగ్ లైనప్ తిరుగుండదని భావించిన జట్టు యాజమాన్యానికి సంజు శాంసన్ ప్రస్తుత ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. సంజు శాంసన్ వరుస వైఫల్యాల వల్ల కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై భారం పెరుగుతోంది. గత మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ త్వరగా అవుట్ అవడంతో బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా 2వ ఓవర్లోనే వికెట్ పడటంతో చెన్నై ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. క్రీజులో నిలబడి భారీ స్కోరు సాధించాల్సిన స్టార్ ప్లేయర్ బాధ్యతారహితమైన షాట్ తో అవుట్ అవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే సంజు శాంసన్ వల్ల జరిగిన నష్టాన్ని టీమిండియా అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఆయుష్ మాత్రే పూడ్చాడు. కానీ సిఎస్కే అభిమానులు సంజు శాంసన్ తన ఆట తీరును మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ఓ స్టార్ ఓపెనర్ గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత సంజు శాంసన్ పై ఉంది. కేవలం 1-2 షాట్లు కొట్టి అవుట్ అవ్వడం వల్ల జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లోనైనా సంజు తన ఫామ్ పుంజుకుని సిఎస్కే యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.